ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్లు ప్రకంపనలు సృష్టించాయి. మిత్ర దేశాలను, ప్రత్యర్థులను ఒకే విధంగా సవాలు చేస్తూ ప్రతీకారం తీర్చుకుంటామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వైట్ హౌస్లోని రోజ్ గార్డెన్లో నిర్వహించిన మేక్ అమెరికా అగైన్ వెల్త్ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ అమెరికా లిబరేషన్ డేగా సుంకాల జాబితాను ప్రకటించారు. దీంతో ప్రపంచంలో వాణిజ్య యుద్ధం జరుగుతుందనే భయాలను పెంచారు. ఒక దేశంలోకి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై విధించే పన్నును టారిఫ్ లేదా సుంకం అంటారు. ఏ కంపెనీ అయితే ఆ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుందో ఆ కంపెనీయే ప్రభుత్వానికి సుంకం చెల్లిస్తుంది. విదేశీ కంపెనీల నుంచి నిర్దేశిత రంగాలను రక్షించేందుకు దేశాలు ఈ సుంకాలను విధిస్తూ ఉంటాయి. అమెరికా వస్తువులను దిగుమతి చేసుకునే దేశాలు భారీగా పన్నులు విధిస్తే అమెరికా దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై కూడా భారీగా పన్నుల వడ్డింపు ఉంటుందని అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి రెసిప్రోకల్ టారిఫ్స్పై అమెరికా అధ్యక్ష భవనం ఫ్యాక్ట్ షీట్ జారీ చేసింది. అమెరికా తన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ MFN హోదా ఇచ్చిన దేశాల వ్యవసాయ ఉత్పత్తులపై సగటున 5% సుంకం విధిస్తుంది. కానీ భారత్ తన మోస్ట్ ఫేవర్డ్ దేశాల వ్యవస్థ ఉత్పత్తులపై 39% సుంకాలు విధిస్తోందని ఫ్యాక్ట్ షీట్లో ఎత్తి చూపింది. అమెరికా మోటార్ సైకిళ్లపై భారత్ 100% సుంకాలు విధిస్తుండగా భారత మోటార్ సైకిళ్లపై అమెరికా కేవలం 2.4% సుంకాన్ని మాత్రమే విధిస్తోంది. అమెరికాకు చైనాతో భారీ వాణిజ్యాల లోటు ఉంది. అమెరికా మొత్తం వాణిజ్య లోటులో చైనా వాటా 24.7% ఉండగా భారత్ వాటా కేవలం 3.8% మాత్రమే. తాజాగా ట్రంప్ ప్రకటించిన రెసిప్రోకల్ టారిఫ్స్లో భాగంగా చైనాపై 34%, ఇండియాపై 26% టారిఫ్లను ప్రకటించారు. ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులు ముఖ్యంగా 30 రంగాలకు చెందినవి. వీటిలో 6 వ్యవసాయ రంగానికి చెందినవి కాగా మిగిలిన 24 పారిశ్రామిక రంగానికి చెందినవి. అమెరికా వస్తువులపై అత్యధిక సుంకం విధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. భారత్ దిగుమతులపై సగటున 17% సుంకం విధిస్తుంది. మరోవైపు అమెరికా సుంకం 3.3% మాత్రమే. 1990 నుండి 91 వరకు భారతదేశంలో సగటు సుంకాల రేటు 125%గా ఉంది. సరళీకరణ తర్వాత అది తగ్గుతూ వచ్చింది. 2024 భారత్ సగటు సుంకాల రేటు 11.66%గా ఉంది. భారత ప్రభుత్వం 150%, 125%, 100% టారిఫ్ రేట్లను రద్దు చేసింది. ట్రంప్ మళ్లీ అధ్యక్షుడైన తర్వాత భారత ప్రభుత్వం టారిఫ్ రేటును మార్చింది. ఇప్పుడు భారతదేశంలో అత్యధిక టారిఫ్ రేటు 70%. గతంలో భారత్లో లగ్జరీ కార్లపై 125% సుంకం ఉండగా ఇప్పుడు దాన్ని 70%కి తగ్గించారు. ఈ పరిస్థితుల్లో 2025లో భారత్ సగటు టారిఫ్ రేటు 10.65%కి తగ్గింది. సాధారణంగా ప్రతి దేశం సుంకాలు విధిస్తుంది. కానీ ఇతర దేశాలతో పోలిస్తే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటి. భారతదేశం నుంచి అమెరికాకు ప్రతి ఏడాది కూడా దాదాపు 18% ఉత్పత్తులు ఎగుమతవుతాయి. ఈ సుంకాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ దిగుమతుల ధరలు పెరిగి అమెరికా మార్కెట్లో వాటి పోటీదనాన్ని తగ్గించే అవకాశం ఉంది. భారతదేశం ప్రపంచానికి ప్రధానంగా జెనరిక్ ఔషధాలను సరఫరా చేసే దేశంగా ఉంది. అమెరికా మార్కెట్లో భారతీయ ఔషధ కంపెనీలు గొప్ప స్థాయిలో పోటీ చేస్తున్నాయి. అయితే 26% సుంకం వల్ల ఈ ఉత్పత్తుల ఖర్చులు పెరిగి వాటి ధరలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఫలితంగా అమెరికాలో భారత ఔషధాల అమ్మకాలు తగ్గిపోవచ్చు. ట్రంప్ టారిఫ్లు భారత ఔషధ కంపెనీలకు పెద్ద దెబ్బ. భారత పారిశ్రామిక ఎగుమతులలో ఔషధ రంగానిదే అగ్రస్థానమని వాణిజ్య పరిశోధనా సంస్థ GTRI తెలిపింది. ఏటా భారత్ $12.7 బిలియన్ విలువైన ఔషధాలను అమెరికాకు ఎగుమతి చేస్తుంది. దీనిపై దాదాపుగా ఎటువంటి పన్ను చెల్లించడం లేదు. అయితే భారత్ దిగుమతి చేసుకునే అమెరికా మందులపై 10.91% సుంకం విధించడం వల్ల వాణిజ్య అంతరం 10.91%గా ఉంది. దీనివల్ల భారత ఔషధ రంగంపై 10.9% టారిఫ్లు విధించే అవకాశం ఉంది. ఇది అమెరికాలో మందుల ధరలు పెరగడానికి కారణమవ్వడం, ఫలితంగా ఇండియాలో వాటి ఉత్పత్తి మందగించేలా చేస్తుంది. దీని ప్రభావం భారత్లో ప్రత్యక్షంగా ఉద్యోగాలపై పడుతుంది. భారత ఔషధ రంగంపై అమెరికా సుంకాలు లక్షలాది అమెరికన్లకు వైద్య ఖర్చులను భారాన్ని పెంచుతోంది. అమెరికాలో విక్రయించే జెనరిక్ ఔషధాలలో సగానికి పైగా భారత్ నుంచే వెళ్లినవే.
జెనరిక్ మెడిసిన్ అనేది బ్రాండెడ్ వర్షన్కు చౌకైన వర్షన్. అమెరికాలో అలాంటి చౌకైన మందులను భారత్ లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. డాక్టర్లు రాసే 10 ప్రిస్క్రిప్షన్లలో 9 ఈ మందులకు సంబంధించినవే ఉంటాయి. దీనివల్ల బిలియన్ల కొద్ది డాలర్ల ఆరోగ్య రంగ ఖర్చును అమెరికా తగ్గించుకోగలుగుతుంది. కన్సల్టింగ్ సంస్థ IQVIA ప్రకారం 2022లో భారత్ జెనరిక్ ఔషధాలు $219 బిలియన్ ఆదా చేశాయి. డొనాల్డ్ ట్రంప్ సుంకాల వల్ల జెనరిక్ ఔషధాలను తయారు చేసే కొన్ని భారతీయ కంపెనీలు మార్కెట్ నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది. ఇది అమెరికాలో ప్రస్తుతం ఉన్న మందుల కొరతను మరింత తీవ్రతరం చేస్తుంది. ఫార్మా మార్కెట్ నిపుణుడు అజయ్ బగ్గా బీబీసీతో మాట్లాడుతూ, భారత్ దిగుమతి చేసుకునే అమెరికన్ మందులు $6 బిలియన్ మాత్రమే, కాబట్టి వీటిపై దాని ప్రభావం నామమాత్రమే అని అన్నారు. ఈ కారణంగానే భారత అతిపెద్ద ఔషధ తయారీ కంపెనీల గ్రూప్ అయిన IPA కూడా అమెరికన్ ఔషధాల దిగుమతులపై 0 సుంకాన్ని సిఫార్సు చేసింది. తద్వారా పరస్పర సుంకం భారత్పై ప్రతికూల ప్రభావం చూపదు. ఈ కొత్త సుంకాలకు భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఈ నిర్ణయంపై సమీక్ష నిర్వహిస్తుంది. వాణిజ్య చర్చలు నిర్వహించి అమెరికా ప్రభుత్వం వద్ద మినహాయింపులు కోరే అవకాశం ఉంది. మరోవైపు భారతదేశం కూడా అమెరికా దిగుమతులపై ప్రతీకార సుంకాలు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. భారత్ $11.88 బిలియన్ విలువైన బంగారం, వెండి, వజ్రాలను అమెరికాకు ఎగుమతి చేస్తుంది. ఈ రంగంపై ట్రంప్ 13.32% సుంకం విధించబోతున్నారు. దీని ప్రభావంతో భారత్లో నగలు, ఖరీదైన ఆభరణాలు చౌక కానున్నాయి. అమెరికాలో నగల కొనుగోలుదారుల ఖర్చు పెరగనుంది. ఈ రంగంలో ఎగుమతులు తగ్గితే ఆ ప్రభావం చేతి వృత్తిదారులు, వ్యాపారులపై పడుతుంది. ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్స్లో ఇండియా ప్రపంచంలో 8వ స్థానంలో ఉంది. అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై భారత్ విధించే సగటు సుంకం 37.7% ఉండగా, అమెరికా దిగుమతి చేసుకునే వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికా 5.3% సుంకాన్ని విధిస్తుంది. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వ్యవసాయ వాణిజ్యం $800 కోట్ల మాత్రమే. భారత్ ప్రధానంగా బియ్యం, రొయ్యలు, తేనె, కూరగాయలు ఆధారిత ఉత్పత్తులు, ఆముదం, నల్ల మిరియాలను ఎగుమతి చేస్తుంది. మరోవైపు అమెరికా భారత్కు బాదాం, వాల్నట్స్, పిస్తా, యాపిల్, పప్పుధాన్యాలు ఎగుమతి చేస్తుంది. భారత్ $2.58 బిలియన్ విలువైన సముద్ర ఆహారాన్ని అమెరికాకు ఎగుమతి చేస్తుంది. దీనిపై అమెరికా 27.83% వరకు సుంకాలు విధించవచ్చు. ఇది అమెరికాలో రొయ్యలను ఖరీదైనవిగా చేస్తుంది. ఫలితంగా ఎగుమతులు తగ్గి భారత్లో రొయ్యలు చౌకగా లభించవచ్చు. దీనివల్ల ఈ రంగంపై ఆధారపడిన వారి ఆదాయం తగ్గుతుంది. అలాగే భారత్ నుంచి దిగుమతి చేసుకునే చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారం, కోకోపై 24.99% సుంకం విధించే అవకాశం ఉంది. దీనివల్ల అమెరికాలో భారతీయ స్వీట్లు, స్నాక్స్ ఖరీదైనవిగా మారతాయి. పాల ఉత్పత్తులపై ఉన్న 38.23% సుంకం వ్యత్యాసం $181.49 మిలియన్ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది. నెయ్యి, వెన్న, పాలపొడి ఖరీదైనవిగా మారి వాటి మార్కెట్ వాటా తగ్గుతుంది. ఇవి భారతదేశంలో చౌకగా కావచ్చు. వంట నూనె రంగంపై 10.67% సుంకం విధించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనివల్ల కొబ్బరి, ఆవ నూనెల ధర పెరుగుతాయి. దీంతో ఆవాలు, కొబ్బరి పండించే రైతులపై ప్రభావం పడనుంది. ఈ కారణంగా భారతదేశంలో ఆవాలు, కొబ్బరి ధరలు పడిపోవచ్చు. ఇది నేరుగా రైతుల ఆదాయంపై ప్రభావం చూపుతుంది. సుంకాల పెంపు ఉత్పత్తిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని, ఉత్పత్తి తగ్గితే ఉపాధి కూడా తగ్గుతుంది. ఇది మొత్తం ఆర్థిక చక్రాన్ని ఏదో విధంగా ప్రభావితం చేస్తుంది. ట్రంప్ సుంకాలపై భారత్ స్పందిస్తే బాదాం, వాల్నట్స్, సోయాబీన్ వంటి అనేక వస్తువులు భారత్లో ఖరీదైనవిగా మారే అవకాశం అయితే ఉంది. ప్రెసిడెంట్ ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్ వార్ ప్రభావం అమెరికా ప్రజలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ధరలు విపరీతంగా పెరిగి వినియోగదారులకు పెనుభారంగా మారింది. దిగుమతి వస్తువులు అమెరికన్ కంపెనీల ఉత్పత్తి వ్యయాన్ని పెంచుతాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రతీకగా ఇతర దేశాలు విధించే సుంకాలు అమెరికా ఎగుమతిదారులను దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు. సుంకాల కారణంగా వచ్చే ఏడాదిలో అమెరికా ఆర్థిక వ్యవస్థ 0.6% క్షీణిస్తుందని, దీనివల్ల 2.5 లక్షల ఉద్యోగాలు పోతాయని అంటున్నారు.
టారిఫ్లే కేంద్రంగా ప్రెసిడెంట్ ట్రంప్ తన ఆర్థిక విధానాలు రూపొందించారు. అమెరికాలో ట్రేడ్ బ్యాలెన్స్ కోసం అమెరికా దిగుమతులు, ఎగుమతుల మధ్య అంతరాన్ని తగ్గించాలని ఆయన కోరుకుంటున్నారు. 2024లో అమెరికా $900 బిలియన్ వాణిజ్య లోటులో ఉంది. దీర్ఘకాలంలో సుంకాలు అమెరికా ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుతాయని, ఉద్యోగాలను కాపాడుతాయని ట్రంప్ భావిస్తున్నారు. దీంతో పన్ను ఆదాయం, ఆర్థిక వృద్ధి పెరుగుతుందనేది ఆయన ఆశ. ఈ సుంకం వల్ల అమెరికా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని, సుంకం కారణంగా విదేశీ కంపెనీలు అమెరికాలో వస్తువులను తయారు చేస్తాయని ట్రంప్ అంటున్నారు. అయితే ట్రంప్ కోరుకున్నది జరగటానికి చాలా ఏళ్లు పట్టవచ్చు. కానీ ఈలోగా ట్రంప్ టారిఫ్లు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని, కార్పొరేట్ ఆదాయాలను దెబ్బతీస్తాయని, ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతాయని పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక వ్యవస్థకు కొత్త చిక్కులు ఎదురుకానున్నాయనే ఆందోళన వ్యక్తమవుతుంది. ట్రంప్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికా సహా అన్ని ప్రధాన మార్కెట్లు సతమతమవుతున్నాయి. అమెరికాను మాంద్యంలోకి పంపే అవకాశం ఉంది. ట్రంప్ టారిఫ్ హెచ్చరికలు మొదలుపెట్టిన దగ్గర నుంచి అమెరికాకే నష్టం జరుగుతుందన్న అంచనాలు వెలువడ్డాయి. విదేశాల నుంచి వస్తున్న వస్తువులపై పన్నులు విధించడం వల్ల వాటి ధరలు పెరిగి అమెరికా పౌరులకే నష్టం వాటిల్లుతుందనే భయాలు నెలకొన్నాయి. అయితే ఇటీవలే ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న వాదనను కొట్టిపారేసిన ట్రంప్ ఆర్థిక మాంద్యం వస్తుందన్న అంచనాలను మాత్రం తోసిపుచ్చలేదు. ట్రంప్ టారిఫ్లపై స్వదేశం, విదేశాల నుంచి ఇంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ఆయన మాత్రం ఎవ్వరినీ పట్టించుకోవడం లేదు. చైనా, వియత్నాం, మెక్సికో, తైవాన్, జపాన్, కెనడా, దక్షిణ కొరియా, ఇండియా, థాయిలాండ్ తదితరులతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలతోనూ అమెరికాకు భారీ వాణిజ్య లోటు ఉంది. దాన్నే పదే పదే ప్రస్తావించిన డొనాల్డ్ ట్రంప్ దిగుమతులపై ప్రతీకార సుంకాల ద్వారా $1,000 కోట్ల అదనపు ఆదాయాన్ని రాబట్టాలని భావిస్తున్నారు. తన ఎన్నికల వాగ్వాదనమైన పన్నుల కోతలను అమలు చేయడానికే ఈ నిధులను వినియోగించుకోవాలన్నది ఆయన ఆలోచనగా చెప్తున్నారు.